సార్ జీవితంలో ప్రతి మనిషికి డబ్బు అనేది అవసరం. సో దాన్ని అవసరం వరకే ఉపయోగించుకోవాలని కొంతమంది అంటారు. లేదు తన జీవితం కాలం వరకు బతకడానికి ఉంటే చాలని కొంతమంది అంటారు. అసలు మనిషికి డబ్బు లేకపోతే విలువే లేదు సమాజంలో. అత్యధికంగా అందరికంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలి, లేదంటే నా పిల్లలు తరం తినేటట్టు సంపాదించాలంటారు. ఇంకోటి అయితే అరే వీడికి ఇంత డబ్బు ఉంది కానీ ₹1 దానం కూడా చేయడు, వీడికి పిసినారు కూడా అంటారు కొంతమంది. అసలు ఈ డబ్బులు అవుతారు, వీడి వేస్ట్ గా వీడికి సంపాదించడం చేత కదని చెప్పేసి అంటారు. అసలుకి ఏది ఉన్నా సరే మనిషి జీవితమే డబ్బుతో ముడిపడి ఉంది సార్. డబ్బు ఉంటేనే రెస్పెక్ట్ ఇస్తున్నారు, డబ్బు లేకపోతే నిజంగా చీడపురుగును చూసినట్టు చూస్తున్నారు సమాజంలో. ఒక మనిషికి డబ్బు ఉంటేనే రెస్పెక్టా, డబ్బు లేకపోతే ఆ మనిషికి రెస్పెక్ట్ లేదా? అసలు డబ్బుని ఎలా సంపాదించాలి, ఆ డబ్బుని లిమిట్ ఆఫ్ పీరియడ్స్ ఏ రకంగా ఉపయోగించుకోవాలి? చూడండి రవి గారు, ఈ రోజు ప్రతి వ్యక్తికి కావాల్సిన టాపిక్ అడిగారు మీరు సార్. డబ్బుని ఒక్కొక్కరు ఒకలా చూస్తున్నారు కదా. అవును సార్. కొంతమంది అనేవాడు డబ్బు మనిషి రా అంటారు. అవును. అంటే ఎవరు అంటారు చెప్పండి? డబ్బు మనిషి అంటే ఎక్కువ డబ్బు సంపాదించాలి అని కసితో ఉన్నవాడిని, ₹1 కూడా ప్రతి విషయంలో స్వార్థంగా ఉండేటోడిని, ₹1 దానం చేయటోడిని. అవును. అంటే ఇక్కడ చూడండి, డబ్బు విషయంలో మన క్లారిటీ రావాలి. సార్ డబ్బు విషయంలో ఏంటి క్లారిటీ? అసలు డబ్బు మనిషిగా ఉండడం తప్ప అంటే డబ్బు మనిషిగా ఉండకపోవడం తప్ప అంటాను. ఓకే, డబ్బు మనిషిగా ఉండాలి. అయితే డబ్బును కసిగా సంపాదించాలి. నీకు అవసరం కన్నా ఎక్కువ సంపాదించాలి. ఎందుకంటే నీ చుట్టుపక్కల చాలా మందికి అవసరం ఉంది డబ్బు. ఓకే, కింది చేయి కన్నా పై చేయి మేలైనది కదా. అవును సార్. మరి ఇది చేయి పై చేయిగా ఉండాలంటే డబ్బు సంపాదించాలి కదా. లేకపోతే నువ్వు భిక్షాందేహి అని అడుక్కొని తిరగాలి. సడన్ గా ఏదో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది. మీ ఇంట్లో మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఒకటి ఫోన్ చేశారు, డబ్బులు కావాలరా, 50,000 కావాలి, ₹1,00,000 కావాలంటే అడుక్కునే స్థితిలో ఉంటే మంచిదా? లేకపోతే ఎవరికైనా డబ్బు అవసరం వస్తే ఎమర్జెన్సీలో మీకు ఫోన్ చేసి మిమ్మల్ని అడిగితే మీరు ఇచ్చే స్థితిలో ఉంటే మంచిదా? ఏది మంచిది అంటారు? నేను వాళ్ళకి ఇచ్చే స్థితిలో ఉండాలంటే నువ్వు డబ్బు మనిషిగా ఉండాలి. డబ్బు మనిషి అంటే ఏంటో తెలుసా? డబ్బుని ఆకర్షించగలిగే మనిషి అయి ఉండాలి. డబ్బు వచ్చేది నా జీవితంలోకి. ఒక సైన్స్ ఉంది రవి గారు, లా ఆఫ్ అట్రాక్షన్. మీరు దేన్ని ఆకర్షిస్తే అదే మీ లైఫ్ లోకి వస్తుంది. డబ్బును ఆకర్షించడం మొదలు పెట్టండి, డబ్బు మీ జీవితంలోకి వస్తుంది. డబ్బు ఉంటే మనిషి చెడిపోతాడు, అహంకారం వచ్చేస్తుంది అన్నది భ్రమ. అహంకారం రావాలంటే వాడి దగ్గర ఏం లేకపోతే అహంకారం వస్తుంది. అహంకారం రానోడికి కోట్ల డబ్బులు వచ్చిన అహంకారం రాదు. అది మనిషి యొక్క నైజం, అది మనిషి యొక్క స్వభావాన్ని బట్టి ఉంటుంది. డబ్బును ఆకర్షించండి, లక్షలు సంపాదించండి, కోట్లు సంపాదించండి అంటాను. సంపాదించండి, ఎందుకంటే మంచివాడి దగ్గర డబ్బు ఉండాలంటా నేను. 10 మందికి సాయం చేసేవాడి దగ్గర డబ్బు ఉండాలంటా నేను. నువ్వు మంచివాడివా, నీ దగ్గర డబ్బు ఉండాలి, నువ్వు డబ్బు మనిషిగా మారిపో. నువ్వు మంచివాడు అయ్యుంటే కూడా అడుక్కునే స్థితిలో ఎందుకున్నావు? తప్పు కదా. అసలు డబ్బు గురించి కొన్ని రూల్స్ ఉన్నాయి రవి గారు. మనీ రూల్స్ అంటారు. మనీ రూల్స్ ఎవరికైతే ఈ మనీ రూల్స్ తెలుస్తాయో వాడి లైఫ్ లోకే మనీ వస్తుంది. మనీ రూల్స్ తెలియనోడికి మనీ రాదు. మనీ కంటూ కొన్ని లాస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఉన్నానండి, మీరు నన్ను సార్ టైం కావాలి డిస్కషన్ చేద్దాము అని చెప్పేసి మీరు నన్ను ఆహ్వానించారు. నాకంటూ కొన్ని నియమాలు ఉంటాయి కదా, నా నియమాలలోనే నేను నిర్ణయాలు తీసుకుంటాను కదా. అంటే నాకు కొన్ని నియమాలు ఉంటాయి, మీకు కొన్ని నియమాలు ఉంటాయి. మనీకి నియమాలు ఉండవా? ఆ లక్ష్మికి నియమం ఉండదా? ఐశ్వర్యానికి, సిరి సంపద నియమం ఉండదా? ఉంటుంది. నియమాలు పాటించే వాడి దగ్గరికే లక్ష్మి వస్తుంది. నియమాలు పాటించిన వాడి దగ్గరికి లక్ష్మి రాదు, పారిపోతుంది. ఓకే సార్, అసలు ఏంటి సార్ నియమాలు ఏంటి, పర్టికులర్ ఏం పాటించాలి తెలుసుకోవాలి సార్. యాక్చువల్ ఏంటంటే మనీ రూల్స్ ఉన్నాయి. ఇచ్చేవాడి దగ్గరికి వస్తుంది డబ్బుని. ఇప్పుడు మీ చేతిలో ఒక పక్షి ఉంది, దాన్ని గట్టిగా పట్టేసుకోండి, వదలగానే ఎగిరిపోతుంది. గట్టిగా పట్టేసుకోకుండా దాన్ని చాలా ప్రేమగా ఆప్యాయతగా చూసుకుంటూ ఉండండి. వదిలినా మళ్ళీ తెచ్చి మీ దగ్గర కూర్చుంటుంది. మనకి కూడా ఇలాంటి నియమం ఉంది. ఇస్తూ పో, వస్తూ పోతుంది. ఇస్తూ పో, వస్తూ పోతుంది. ఇవ్వడంలో ఎంత ఉన్నాం మనం, ఇలా ఉందా చెయ్యి, ఇలా ఉందా చెయ్యి, నియమం. డబ్బు సంపాదించేటప్పుడు నాకు డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలి. ఎందుకురా అంటే నా కోసం నాకు డబ్బు కావాలి రాదు. కొంచెం విశాలంగా ఆలోచించగలగాలి. డబ్బు నా దగ్గరకు వస్తే నేను ఇవి చేస్తాను, వచ్చేస్తుంది మీ దగ్గర డబ్బు. మీ దగ్గరికి వస్తుంది.
ఆ 10 మంది దగ్గరికి వెళ్ళాల్సిన డబ్బు మీ దగ్గరకు వచ్చి మీ ద్వారానే వెళ్తుంది. ఓకే, అర్థమవుతుందా? అర్థమైంది సార్. మనీకి కొన్ని రూల్స్ ఉన్నాయి సార్. 1, 2, 3 కాదు, 12 రూల్స్ ఉన్నాయి. మనీ రూల్స్ తెలుసుకోకుండా నా లైఫ్ లో డబ్బు రావట్లేదు అంటే తప్పు నీతికి, మనీది కాదు. ఓకే, మనీది కాదు. ఆ రూల్స్ తెలుసుకోవాలి, ఆ లాస్ తెలుసుకోవాలి. మనీ రూల్స్ ఆకర్షించగలగాలి, ఎక్కడ డబ్బును మన దగ్గర వచ్చేయగలగాలి. ఇది అయితే మన మైండ్ సెట్ ఏమేమి తెలుసా? ఆ డబ్బు గురించి, డబ్బు అంటే అంత ఈజీ కాదండి. డబ్బు చెట్ల కాస్తా ఏంటి, ఈ సామెత ఎక్కువ ఉపయోగిస్తాం. చెట్ల కాయబోదా డబ్బులు ఆడి చూస్తాయి అనుకుంటున్నావు అంటే రావికి అవి అది రాదు. అది చెట్లకే వస్తున్నా కాయదు, అది నీ దగ్గర రాదు. నిజమేంటది సార్, చెట్టుకే కాసిద్ది డబ్బు. కరెన్సీ ఎక్కడి నుంచి వస్తుందండి? పేపర్ ఎట్లా తయారవుతుంది? చెట్టు నుండి తయారవుతుంది. ట్రూత్. అంటే నిజం చెప్పాలంటే డబ్బు వస్తుంది. నువ్వు రాంగ్ ప్యాటర్న్ తయారు చేసావు. నువ్వు డబ్బు నీ జీవితంలో రాకుండా ఏం చేసావు? కిటికీలు మూసేసావు, తర్వాత తలుపులు మూసేసావు, తర్వాత పెద్ద ప్రహరీ గోడ కట్టేసావు, ఆ తర్వాత పెద్ద గేట్ పెట్టేసావు. ప్రహరీ గోడ దూకి డబ్బు నా జీవితంలోకి వస్తుంది అని చెప్పేసి దానిపైన మేకులు కూడా పెట్టేసావు. ఇంకా చెప్పాలంటే పైన ఎలక్ట్రికల్ వైరింగ్ కూడా వేసేసావు, షాక్ కొట్టే విధంగా. ఇన్ని ఫినిషింగ్లు వేసేవండి మన డబ్బులు రాకుండా. మైండ్ సెట్ మొత్తం రాంగ్ గా ఉంది డబ్బు విషయంలో. ఇదే డబ్బు విషయంలో చాలా మంది డబ్బు ఉన్నా కూడా దాచుకోవాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఇది సేవింగ్స్ చేసుకోవాలి అంటారు. అంటే తనకు కనీసం ఎలా అంటే ఎట్లా అయిపోయారంటే దీనికి కనీసం తన కడుపు కూడా తినలేనంతగా, తన మంచి బట్టలు కూడా కొనుక్కునే విధంగా, తన లగ్జరీ లైఫ్ ను కూడా బతకలేని విధంగా ఉంటారు. అసలు వీళ్ళని తప్పది. యాక్చువల్గా విషయం ఏంటంటే డబ్బులు 10,000 రూపాయలు దాచిపెడితే 10,000 ఉంటాయి, లేకపోతే 12,000 అవుతాయి, నీకు ఉపయోగపడవు. డబ్బులు ఫ్లో అవ్వాలి, డబ్బులు ప్రవహించుకుంటూ ఉండాలి. అది ప్రశాంతం. నీళ్ల లాంటిదండి. నీళ్లను ఒక కుంటలో ఉంటే ఏమైపోతాయి? మురికి నీళ్ళుగా మారిపోతాయి. నిలువ ఉన్న నీళ్లు మురికి నీళ్లు అయిపోతాయి, ప్రవహించే నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి. నిలువ ఉన్న నీళ్లు తాగడానికి పనికిరావు, ప్రవహించే నీళ్లు తాగడానికి పనికొస్తాయి. అంటే నువ్వు డబ్బులు కూడబెట్టుకొని ఉంటున్నావు అంటే అది నీ లైఫ్ లో అవసరానికి ఉపయోగపడదు. మనీని అదే అంటున్నా నేను, దాన్ని గట్టిగా పట్టుకున్నావు అనుకో, అవకాశం ఉన్నప్పుడు ఎగిరిపోతుంది. దాన్ని ఫ్రీగా పెట్టాలి, అది వస్తూ ఉంటుంది. మనీని ఆకర్షించే కొన్ని పద్ధతులు, కొన్ని నియమాలు ఉన్నాయి, అవి నేర్చుకోవాలి. దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా సైన్స్ మాట్లాడుతున్నారు చాలా మంది. ఇది మన వేద శాస్త్రాలు చెప్పేది. జీవితంలోకి ఐశ్వర్యం రావాలంటే, లక్ష్మి రావాలంటే ఏం చేయాలి? అనుకున్నది మనిషి సాధించాలంటే మనిషి ఎలా ఉండాలి? నేను ఏదైనా కావాలంటే అది నా లైఫ్ లోకి వచ్చాను. ఇప్పుడు నేనున్నాను, నేను కోరుకున్న ఒక కార్ ఉంది, ఆ కార్ నా లైఫ్ లోకి రావాలి అంటే, ఆ కార్ నా లైఫ్ లోకి, ఆ బ్రాండెడ్ కార్ రావాలంటే ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రాదు. నన్ను దాన్ని ఎలా ఆకర్షిస్తే వస్తుంది? నా అఫర్మేషన్స్ ఎలా ఉండాలి, నా విజువలైజేషన్ ఎలా ఉండాలి, నేను దాని గురించి నాతో నేను ఏం మాట్లాడుకోలేదు, సబ్ కాన్షియస్ బ్రెయిన్ కి ఎలా ఏం చెప్పాలి? ఈ యూనివర్స్ ఆ కార్ నా లైఫ్ లో వచ్చే విధంగా యూనివర్స్ పనిచేయాలంటే నేను ఏం చేయాలి? ఇదంతా కూడా చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ సార్. సార్ ఎలా సార్ అంటే మీరు మనీ రూల్స్ అని కొన్ని ఉన్నాయి, పర్టికులర్ 10 రూల్స్ పైనే ఉన్నాయి. సో డబ్బుని ఏ రకంగా మనం సంపాదించాలని ఒక రూల్స్ పెట్టారు. ఇవన్నీ మేము తెలుసుకొని మేము డబ్బు సంపాదించి మేము అనుకున్న ఆశయాలు ఏదో లక్ష్యాలు ఏదైతే ఉన్న ప్రతి డబ్బుతో ముడిపడి ఉంది కాబట్టి ధనవంతులుగా డబ్బును అత్యధికంగా సంపాదించి 10 మందికి సాయం చేసే వ్యక్తులుగా మారాలంటే మేము ఏం చేయాలి సార్? ఖచ్చితంగా 2 విషయాలు ఉన్నాయి రవి గారు ఇక్కడ. ఒకటి మిలియనర్ మైండ్ సెట్ మెరాకిల్స్ అని ఉన్నాయి. జీవితంలో మెరాకిల్స్ జరగాలంటే మైండ్ సెట్ మారాలి. ఆ మైండ్ సెట్ ఎలా ఉండాలంటారు? మిలియనర్ మైండ్ సెట్ ఉండాలి, బిలియనర్ మైండ్ సెట్ ఉండాలి, ట్రిలియనర్ మైండ్ సెట్ ఉండాలి. ఇది ఒక సబ్జెక్ట్. రెండో సబ్జెక్ట్ అనుకున్నది మన లైఫ్ లో అట్రాక్ట్ చేయాలి, లా ఆఫ్ అట్రాక్షన్. ఈ 2 సబ్జెక్టులు కలిపి నేను సబ్జెక్ట్ తయారు చేశాను. అది కూడా ధార్మిక గ్రంథాలని బేస్ చేసుకొని, భగవద్గీతని, వేదాలని, బైబిల్ని, ఖురాన్ని బేస్ చేసుకొని తయారు చేసినటువంటి యూనివర్స్ నా కోసం పనిచేయాలి. నా కోసం 2-3 పనిచేయడం కాదు, మనుషులు పనిచేయడం. ఈ యూనివర్స్ మొత్తం నా కోసం పనిచేయాలంటే నేను ఎలా కనెక్ట్ అవ్వాలి యూనివర్స్ తో? ఈ సబ్జెక్ట్ తయారు చేశానండి. ఎంత డీప్ సబ్జెక్ట్ అంటే వింటే మతి పోతుంది, అంత అద్భుతంగా లైఫ్ లో చేంజ్ చేస్తుంది. సో దీనికి సంబంధించి 10 days ఆన్లైన్ క్లాసెస్ డిజైన్ చేసాము. మే నెలలో ఉన్నాయి, 12th నుంచి 21st వరకు. ప్రతిరోజు కూడా 2 మే నెలలో 12th నుంచి మే నెలలో ఉన్నాయి క్లాసెస్. 12th నుంచి 21st వరకు ఉన్నటువంటి క్లాసెస్ ఇవి. ప్రతిరోజు 2 hours క్లాసెస్ ఉంటాయి. దీంట్లో చాలా డీటెయిల్ గా అసలు నువ్వు చేస్తున్న తప్పేంటి, డబ్బు విషయంలో ఏం తప్పు చేస్తున్నావు, అసలు నువ్వు ఎవరు, నీ శక్తి ఏంటి, యూనివర్స్ ఏంటి, దాంతో నువ్వు ఎలా కనెక్ట్ అవ్వాలి, యూనివర్స్ నీ కోసం పనిచేయాలంటే నువ్వు పైవాడితో ఎలా కనెక్ట్ అయిపోవాలి, నీ పవర్ ఏంటో నువ్వు ఎలా తెలుసుకోవాలి, ఈ ఐశ్వర్యం నీ లైఫ్ లో రాకుండా అడ్డుపడుతుంది అంటే దాన్ని ఎలా తొలగించుకోవాలి. ఇవన్నీ కూడా చాలా డీప్ సబ్జెక్ట్ మాట్లాడిన కదా ప్రాక్టీస్ చేపిస్తాం. లైఫ్ లో
ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ట్రైన్ యువర్ బ్రెయిన్, ట్రైన్ యువర్ హార్ట్. ఓకే. ఈ రెండింటి ట్రైన్ యువర్ బ్రెయిన్, ట్రైన్ యువర్ హార్ట్, ఈ రెండింటిని ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మన ఆలోచన ప్యాటర్న్ మారిపోతుంది. అక్కడ నుంచి అద్భుతాలు లైఫ్లో ఉంటాయి. అద్భుతాలు జరగాలంటే ఇలాంటి ట్రైనింగ్ చేయాలి, ఇలాంటి ప్లేసులు మనం మనీ ఇన్వెస్ట్ చేయాలి, టైం ఇన్వెస్ట్ చేయాలి, లైఫ్లో చేంజ్ అనేది వస్తుంది. సో ఈ క్లాసెస్ కి అటెండ్ అవ్వాలంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి సార్? నేను మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కింద డిస్ప్లే చేయండి. ఈ నెంబర్ కి వాళ్ళు కాల్ చేయండి. కాకపోతే అందరూ కాల్ చేయదు, ముందే చెప్తున్నాను. మీ మీద మీకు నమ్మకం ఉండి మీ లైఫ్ లోకి ఐశ్వర్యం రావాలి, మీరు డబ్బు సంపాదించాలి, ఏదో తెలుసుకుందామని టైం పాస్ కోసం కాల్ చేయడం కోసం కాదు. నిజంగా మీ లైఫ్ లో కసి ఉంటే, మీరు డబ్బు సంపాదించాలనుకుంటే, మీరు సీరియస్నెస్ ఉంటే నేను నెంబర్కి కాల్ చేయండి. లైఫ్ లో అద్భుతమైన మార్పు తెచ్చుకుందాము. మీరు వర్క్షాప్ కి రండి, క్లాసెస్ అటెండ్ అవ్వండి. మీ ఆలోచన విధానం ఎలా ఉండాలో నేను మీకు చెప్తాను. లక్ష్మి మీ లైఫ్ లోకి ఎలా రావాలి, ఐశ్వర్యం మీ లైఫ్ లోకి ఎలా రావాలి, డబ్బు మీ లైఫ్ లో ఫ్లో ఎలా అవ్వాలో నేను మీకు చెప్తాను. సూపర్ సార్. ఒక పర్సన్ డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటారు, కానీ మన షఫీ సార్ డబ్బుని ఎలా సంపాదించాలి ఖచ్చితంగా ఊరికే వస్తాయి అంటున్నారు. సో ఈ రెండింటికి చాలా అద్భుతమైన డిఫరెన్స్ ఉంది. తప్పకుండా ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వండి, డబ్బును సంపాదించండి, 10 మందికి సహాయం చేసే వ్యక్తులుగా ఎదగండి. థ్యాంక్ యూ.